చింత చిగురు ఆనియన్ కూర తయారీ విధానం చూద్దాము. ముందుగా చింత చిగురుని తీసుకొని చిన్న చిన్నగా తురిమి వాటర్లో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 3 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసి అది కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలంతా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలుపుకోవాలి. చింత చిగురులో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గర పడ్డప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ చింత చిగురు అయితే కూర బాగా టేస్టీగా వస్తుంది. చిగురు వడబడినదైతే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వల్ల కూర కొంచెం మంచిగా ఉడికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.